కంటే ప్రాణదానముగా తానపించన్. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానపించన్. మానవులను విమోచించన్, ఘనపరచి మ్రోకెదము. మానవులను విమోచించన్, ఘనపరచి మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఉండెన్. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఉండెన్. ఆలయము మీరేమును ఎల్లకాలము మ్రోకెదము. ఆలయము మీరేమును ఎల్లకాలము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సలోమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. సలోమోను కన్నా శ్రేష్ఠుడు సర్వ జ్ఞానమునకు ఆధారుడు. 10,000 అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము. 10,000 అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్. రారాజుగా తరలవచున్, రయముగను మ్రోకెదము. రారాజుగా తరలవచున్, రయముగను మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోకెదము. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. హల్లెలూయా హల్లెలూయా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు.
నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి, ఊసు చెప్పినాడు భాష చేసినాడు, భాష చేసినాడు ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. ముదిమిలో బలముడిగి నిలువలేక తూలిపోగా, ముదిమిలో బలముడిగి నిలువలేక తేలిపోగా, చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, ప్రాణ ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు, ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢ అంధకారములైన కన్నీటి లోయలైనా, కష్టాల తీరములైన కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీ సన్నిధిలో సాగలపడి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. రక్షణకర్త, ఆదరణకర్త, సమాధానకర్త దేవ తండ్రి, పరిశుద్ధుడైన నా తండ్రి, ఉదయం నుంచి కృపలో భద్రపరిచి నాయన మరలా నీ సన్నిధిలో ప్రియ బిడ్డలందరం కలిసి నాయన నీ సన్నిధిలో కనపడి భాగ్యం ఇచ్చిన అయ్యా స్తోత్రములు. పరిశుద్ధుడా అయ్యా, ప్రేమమయుడు, దయామయుడు తండ్రి, పరిశుద్ధుడా నా తండ్రి, నాయన నీతిమంతుడైన నా దేవ నా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నా తండ్రి, క్షమించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా అయ్యా, నీ వెలుగు మాకు దయచేసిన దేవా, క్షమాపణ, పరలోక రాజ్యమై ఈ లోకంలో కూడా నీ ఆదరణ, నీ ప్రేమ అయ్యా, ప్రియ బిడ్డల ప్రేమ అందరినీ ఆయన పట్టుకున్న నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రములు, అన్నిటిని బట్టి వందనాలు. అదే విధంగా తండ్రి నాయన పాటలు పాడిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా తండ్రి.
మా సిస్టర్ ని కాపాడండి, నర్సింగ్ బ్రదర్ని ఆరోగ్యములతో వర్ధల చేయండి, కుటుంబాన్ని కాపాడండి. స్వరూప సిస్టర్ అయ్యా తన పిల్లలను క్షేమం కాపాడండి. పాస్టర్ గారు తన పిల్లలను తన క్షేమంగా ఉంచండి, కుటుంబాన్ని రక్తంతో కాపాడండి. పాస్టర్ గారు వాక్యం చెప్పనుండగా పరిశుద్ధుడా నాయన నీ యొక్క ఆత్మతో నింపండి అయ్యా. అయ్యా నీ యొక్క బలమును దయచేయండి నైనా, నిండైన ఆత్మను కుమ్మరించండి పరిశుద్ధుడా నైనా. నీ యొక్క బలముతో నింపండి, జ్ఞానంతో నింపండి, నీ యొక్క నోటి బురగా వాడుకోండి దేవా. నా తండ్రి మాకు ఏ వాక్యం అవసరమై ఉంటుందో దేవా నీవే తండ్రి అయ్యా మరి మా యొక్క బిడ్డ ద్వారా మాకు అందించాలని ప్రార్థిస్తున్నాము. అంధకార దురాత్మ దోషాశక్తుల నేస్తంలో గద్దిస్తున్నాము, బంధిస్తున్నాము. బలంతో నింపండి, ప్రాణాత్మ దేహాలు బలంగా ఆరోగ్యం చురుగ్గా ఉంచండి పరిశుద్ధుడా. ఇంకాను నా తండ్రి ఈ యొక్క సన్నిధిలో ఉండగా తండ్రి అయ్యా చెప్పే వాక్యములన్నిటికీ నాయన నీవే ప్రసారకుడు అయితండి, మాకు ప్రసరింపచేయండి దేవా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు మాకు దయచేయండి నాయన. పరిశుద్ధుడా నా తండ్రి మేము సరి చేసుకున్నట్లు మాకు గద్దింపును తండ్రి నా ప్రభ ఆదరణను వాక్యం ద్వారా మాకు అనుగ్రహించండి అయ్యా. పరిశుద్ధుడా నాయన అంధకార దురాత్మ దుష్టశక్తుల బంధిస్తూ అయ్యా ఇటువంటి ఆటంకాలు లేకుండా కాపాడుతండి అయ్యా. ఆది అంతమైండండి ఈ మీటింగ్ కృప చూపండి. రావాల్సిన బిడ్డలను ఆదివారంలో తండ్రి ఎక్కడెక్కడ ఏ బిడ్డలు ఏ యొక్క ప్రార్థనలో మీటింగ్లలో ఉన్నారో పనిలో ఉన్నారో తోడై ఉండాలని ప్రార్థిస్తూ ఇగో మమ్మల్ని నీకే అప్పగిస్తున్నాం. ఈ యొక్క మా హృదయాలకు తగినట్టుగా వాక్యం పంచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి దేవా మీకు వందనాలు సోదరుడు. ఇప్పుడు ఇలా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచనగా చక్కని పాటలు పాడి పిల్లల ప్రభువును ఆరాధించడానికి దేవుడు కృప చూపినట్టు దేవునికి స్తోత్రములు, వందనాలు. హల్లెలూయా హల్లెలూయా తండ్రి మీకు వందనాలు. ఓకే ప్రియులారా మనం వాక్యం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచనగా ప్రియులారా మత్తయి సువార్త నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. మీ పాటలు నరసింహరావు మీ పాటలు విని మాకు చాలా ఆనందం వస్తుండే సోదరు. సరే మంచిది, కాబట్టి నవ్వడం మంచిది. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు వందనాలు సోదర. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24, 25 వచనం ప్రియులారా ప్రభు చెప్పారు, బండ మీదే నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద కట్టబడిన ఇల్లు అని ప్రభు చెప్పారు. బుద్ధిమంతుని పోలి. కాబట్టి ప్రియులారా మనం ఎవరు కూడా ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా ప్రియులారా నాశనం అయిపోవాలని సమస్యల ద్వారా, ప్రత్యేకంగా సాతాను ద్వారా, పాపం ద్వారా ఎవరు కూడా నాశనం అయిపోవాలని ప్రియులారా మనం ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు కోరుకోవడం లేదనమాట. లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పరలోక తండ్రి, మన జీవంగా దేవుడు అంత మంచి దేవుడు అనమాట. మన దేవుడు అంటే అంత మంచి దేవుడు, అంత పరిశుద్ధుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత కరుణ కలిగిన దేవుడు, అంత దయగలిగిన దేవుడు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మాటల నుండి పరలోక తండ్రి కూర్చున్న ఎక్కువ అంటే లోతైన విషయాలు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మన దేవుడు ఎంత మంచి దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు మనం ధ్యానిస్తున్న వాక్యాలు కూడా మనం అది గ్రహించిన కొలది మనకు అర్థమవుతుంది మన దేవుడు ఎంత మంచి దేవుడు అని ప్రియులారా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి మన దేవుడు మంచి దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నదే 5, 6, 7 అధ్యాయాలు ప్రియులారా మనం చూస్తున్నదే అది ప్రత్యేకంగా మనం అంటే అది పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చదవడం నేర్చుకోవడం చాలా మంచిది. మన జీవితంలో అది అమలుపరచుకోవడం, పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం చాలా మంచిది అనమాట. దానిలో చాలా విషయాలు మనం చూసాము. దానిలో కొన్ని విషయాలు ఈ రోజు మనం ప్రియులారా మనం చూస్తాం. హల్లెలూయా. సమయం మనకు లిమిట్ కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుతారమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధనికులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే హంబుల్ అనే రాయబడింది, అంటే తగ్గింపు. గాడ్ బ్లెస్సెస్ దోస్ హూ ఆర్ హంబుల్. కాబట్టి మన తగ్గింపు కలిగిన వారు దేవుని పొందుతారు. ఇప్పుడు ఈ మీటింగ్ లో వారు పొందుతున్న మీరందరూ తగ్గింపు కలిగిన వారు. తగ్గింపు ప్రియులారా ఫోర్స్ హ్యూమిలిటీ.
ఫోల్స్ హ్యూమిలిటీ ఉంది, నిజమైన తగ్గింపు ఉంది. నిజమైన తగ్గింపు. ఇప్పుడు నిజమైన తగ్గింపు అంటే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుని స్వరం వినడం అనమాట. దేవునికి లోబడడం, దేవుని తెలుసుకోవడం, దేవునికి లోబడడం నిజమైన తగ్గింపు. ఇప్పుడు నిజమైన తగ్గింపు కలిగిన వారు బైబిల్ గ్రంథం గాడ్ బ్లెస్సెస్ అంటే దేవుడు ఒక దీవెన ప్రియులారా వారు ఎక్కువ అనుభవిస్తారు. తగ్గింపు కలిగిన వారు దేవుని యొక్క దీవెన ఎక్కువ అనుభవిస్తుంది, ఇద్దరులకు దీవెనకరంగా బ్రతుకుతాయి. అదే మాత్రం కాకుండా ఫోర్ దే విల్ ఇన్హెరిట్ ద హోల్ ఎర్త్. కాబట్టి వారి ప్రియులారా మనం చూసినట్లయితే భూమిని కూడా అంటే స్వతంత్ర ఇక్కడ రాయబడింది 5వ వచనంలో రాయబడింది, భూమిని వారు ప్రియులారా వారు అనుభవించినట్టు దేవుడు కృప చూపిస్తాడు, భూలోకమును స్వతంత్రించుకుందురని రాయబడింది. కాబట్టి తగ్గింపు కలిగి బ్రతకడం బెండ మీద కట్టబడిన ఇల్లు అంటే ప్రియులారా మనం తగ్గింపు లేని వారు అంటే ఇసుక మీద కట్టబడినట్టు అనమాట. ఇప్పుడు మన జీవితంలో తగ్గింపు చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి లోబడి బ్రతకడం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. కాబట్టి తగ్గింపు కలుగుతున్న వ్యక్తులు పడిపోలేదన్నమాట. వారికి దేవుడు కృప ఇస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి తగ్గింపు ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. మన ఆత్మీయ జీవితంలో తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ఇలాగే 7వ వచనంలో ప్రియులారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా మనం చూస్తుంటే కరుణ లేదంటే మేర్సీ, ఇద్దరితో కరుణ కలిగిన అంటే చూపేవారుగా మనం ఉండాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో కరుణ చూపాము, అలాగే మనం కూడా ప్రియులారా కరుణ దయ చూపేవారుగా మనం ఉండాలి. అలాగే ప్రియులారా మనం చూస్తున్నాం 8వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే గాడ్ బ్లెస్సెస్ దోస్ హోస్ హార్ట్స్ ఆర్ ప్యూర్ అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఫోర్ దే విల్ సీ గాడ్. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇప్పుడు పరిశుద్ధులు ఎదగడం వలన వాక్యానికి మనం చోటు ఇవ్వడం వలన, యేసుక్రీస్తుకు మనం చోటు ఇవ్వడం వలన మనం హృదయం పరిశుద్ధపరచబడతాయి అనమాట. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రియులారా దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పరలోక తండ్రి గురించి మాట్లాడినట్టు ప్రియులారా మనం 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం పరలోక తండ్రి గురించి మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి చదువుతారమ్మా 6వ అధ్యాయం 3-4. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకపోయి ఉండగలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు అంటే తండ్రి గురించి మాట్లాడుతాను అనమాట, పరలోక తండ్రి. ఇప్పుడు రహస్యంగా మనం ఇస్తున్నప్పుడు ప్రియులారా దేవుడు అది చూసే దేవుడు అని మనం చూస్తున్నాము. దేవుడు తగినట్టు ప్రతిఫలం కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆ దేవుని కన్నులు మన జీవితంలో మన మీద ఎల్లప్పుడూ ఉంది అనమాట. పరలోక తండ్రి యొక్క కన్నులు మన మీద ఎల్లప్పుడూ ఉంది అని ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. మనం ఇచ్చినప్పుడు మాత్రం కాదు, మనం బ్రతుకుతున్న మన ఆలోచన గాని మాటలు కానీ క్రియలు కానీ అందరు మనం దేవుడు ప్రియులారా చూస్తానన్నమాట. తల్లిదండ్రులు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పిల్లలను గమనిస్తారు, వారు ఎదుగుదల, వారు ఏం మాట్లాడతారు, ఎలాగ వారు పాటలు పాడతారు, ఎలాగ వారు ఆరాధన నడిపిస్తారు, ఎలాగ వారు వాక్యాలు చెప్తారు, ఎలాగ వారు బ్రతుకుతారు. తల్లిదండ్రులు మామూలు మనం చూసినట్లయితే వారు గమనిస్తారు, పిల్లల్ని గమనిస్తారు. ఇలాగ ప్రియులారా మన తండ్రి పరలోక తండ్రి కూడా మనల్ని చూస్తున్నాను అంటే మన కనులు దేవుని కనులు మన మీద ఉంది అనమాట. నా మీదే వేసే కనులు ఉంది, అలాగే మన మీద దేవుని కనులు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని చూస్తున్నాం, దేవుడు మనల్ని గమనిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి మనం ఎట్లా అంటే మనుషులు మెప్పు కొరకు లేదంటే మనుషులు మనల్ని చూస్తున్నాయి కాబట్టి మనం కొద్దిగా మనం హల్లెలూయా మన జీవితాన్ని కరెక్ట్ చేసుకొని బ్రతున్న వారు కొందరు ఉన్నారు, మంచిది. కానీ పరలోక తండ్రి ప్రియులారా మనను ఎల్లప్పుడూ చూస్తున్నామనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా సువార్త విని రక్షణ పొందిన మనకు మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. అందుకొరకే యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఎవరైతే యేసుక్రీస్తు నామములో నమ్మినట్లయితే వారందరూ దేవుని పిల్లలు అవడానికి దేవుడు అధికారం అనుగ్రహించారు. ఇప్పుడు సువార్త మీద రక్షణ పొందిన మనందరూ దేవుని పిల్లలు అనమాట. దేవుడు ప్రియులారా మనం తండ్రిగా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుడు అయితే ప్రియులారా రహస్యంగా చూస్తున్న దేవుడు హూ సీస్ ఎవ్రీథింగ్ విల్ రివార్డ్ యు, మనకు ప్రతిఫలం లేదంటే బహుమానం రివార్డు దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. దేవుడు మనకు బహుమానం అనుగ్రహించే దేవుడు.
దేవుడు మనకు దేవుని చిత్తానుసరంగా వాక్యానుసరంగా ప్రవర్తిస్తున్న వారు దీవెనలు ఎక్కువ అనుభవించినట్టు జీవం గల దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడనమాట. అలాగే ప్రియులారా మనం చూస్తున్నాము మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రియులారా 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన తండ్రితో సహవాసం చేయాలి, అంటే మాట్లాడాలి అనమాట. తండ్రితో మాట్లాడాలి, జీవం గల దేవునితో మనం మాట్లాడాలి. కాబట్టి నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళాలని రాయబడింది. అంటే దేవునికి ప్రియులారా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. మిగిలిన విషయాలు అంతా పక్క పెట్టుకొని దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరం మనం వినాలి. కాబట్టి దానికి మన మనసు ఏకాగ్రతతో ఉండాలి అనమాట, శ్రద్ధ ఉండాలి. కాబట్టి లోక సంబంధమైన విషయాలు కానీ. కాబట్టి ప్రియులారా మనకు దానికి దేవుడు చెప్తున్నమాట, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు మీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి తప్పకుండా ప్రియులారా ప్రతిఫలం ఇస్తాడనమాట. ఇప్పుడు మనం యేసునామములో తండ్రితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు రివార్డు ప్రతిఫలం తప్పకుండా మన దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే మనం ప్రార్థన చేస్తున్న కొద్ది జీవగల దేవునితో ప్రార్థన చేస్తున్న కొద్ది మనం ఆల్రెడీ మనం ఆత్మ సంబంధమైన దేవుళ్ళు యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మన ఆత్మలో ఉన్న దేవుని యొక్క శక్తి, మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మలు రిలీజ్ అవుతాయి అనమాట. మన తండ్రితో ప్రియులారు ఎంతసేపు అయితే మనం దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమించుకొని దేవునితో మాట్లాడుతున్న కొద్ది దేవుని యొక్క మాటలు మనం భూజిస్తున్న కొద్ది ఆరాధిస్తున్న కొద్ది మన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ నదులు దేవుని శక్తులు రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి ఎంతగా ప్రియులారా అది రిలీజ్ అవుతున్న కొద్ది మన ప్రాణములో సంతోషం, సమాధానం, అలాగే ప్రియులారా పరిశుద్ధులు మనం ఎదిగినట్టు, దైవజ్ఞానములు ఎదిగినట్టు, దేవుని పరిశుద్ధాత్మ ఫలములు వరములు మనం ఎదిగినట్టు చక్కని ఆరోగ్యం కలిగి దేవుని చిత్తానుసరంగా మన హృదయ వ్యక్తులుగా మార్చబడతాయి అన్నమాట. అదే మాత్రంగా కూడా మన అవసరాలు కూడా తప్పకుండా తెరచబడు. నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మలైన మనలో ఉన్నా కాబట్టి తప్పకుండా ప్రియులారా మన అవసరాలు మనం కోరుతున్న దానికంటే ఎక్కువ తెరచబడతాయి అన్నమాట. ఎందుకంటే అంత శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా మన ప్రార్థనలో సమయం గడపాలి. ప్రార్థన చేసిన వారికి తప్పకుండా బహుమానం మన దేవుడు అనుగ్రహించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి కొన్నిసారి మనం ప్రార్థన చేసినప్పుడు అర్ధగంట మన ప్రార్థన చేసినప్పుడు దానికి తగినట్టు తప్పకుండా జవాబు వస్తాయి. కానీ కొన్నిసారి మనం అర్ధగంట గానీ 1 గంట గానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొన్ని విషయానికి మీకు జవాబు లేదు అంటే దానికి అర్థం ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు లేదని కాదు. మన ప్రార్థన చేయాలి, ఇంకా పెంచుకోవాలి అనమాట. సమయం ఇంకా ప్రియులారా మనం సమయం పెంచుకోవాలి అనమాట. కాబట్టి ప్రార్థనకి యేసునామములో ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానుసరంగా వాక్యానుసరంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడైతే జవాబు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ యేసునామములో 1 నిమిషం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా గొప్ప కార్యం జరుగుతుంది అన్నప్పుడు కూడా కొన్ని దుర్గాలు, కొన్ని స్ట్రాంగ్ హోల్డ్స్ ప్రియులారా తొలగిపోవాలంటే 1 నిమిషం కానీ లేదంటే అర్ధగంట కానీ 1 గంట ప్రార్థన సరిపోలేదు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇంకా యేసునామం, యేసు రక్తములో, వాక్యములో, వాగ్దానములో ఆధారపడి ఇంకా ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట దేవునికి. అలాగే చేస్తున్నప్పుడు ప్రియులారా అలాగే నమ్మకంగా పరిశుద్ధాత్మతో కలిసి మనం చేసుకోవాలి. అప్పుడు ప్రియులారా మనం అధికమైన దీవెనలు, గొప్ప మేలు మనం పొందేవారుగా తప్పకుండా అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ప్రియులారా తండ్రి ఉన్నాడు, రహస్యంగా చూస్తున్నా అంటే తండ్రి ఉన్నాడు అనమాట. కాబట్టి మనం ఏదైతే మనం చేస్తున్నారో అదంతా మన తండ్రి, మన జీవం గల దేవుడు గమనిస్తున్నాం అనమాట. కాబట్టి యేసునామములో మన ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ మనుషులు వెళ్ళలేదు ఏమో బట్ బాధపడే అవసరం లేదు. దేవుడు విన్నారు, దేవుడు తప్పకుండా మీరు ఇప్పుడు దాకా ఎన్నో ప్రార్థన మీరు చేసి ఉండొచ్చు, దానికి తప్పకుండా బహుమానం, దానికి తప్పకుండా ప్రతిఫలం జీవం గల దేవుడు 100% తప్పకుండా ఇస్తారు. కాబట్టి మనం వేచి ఉండాలి, మనం ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి అనమాట. ఇప్పుడు మీరు
కొన్ని విషయాలు మీరు ఇప్పటిదాకా ప్రార్థన చేశారు, కొన్ని విషయంలో ఇంకా జవాబు రాలేదంటే బైబిల్ ఇంకా ఒక మాట బైబిల్ దేవుని చిత్తానుసారం నిర్ణయ కాలంలో కూడా దేవుడు కార్యం చేశాడు. కాబట్టి మనం వేచి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రార్థనలో ఇంకా కూడా సమయం గడిపినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనకు సహాయం దయచేయుగాక. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారిలో ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగుకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఎస్. కాబట్టి బైబిల్ స్పష్టంగా నడిపిస్తుంది. యేసు కూడా స్పష్టంగా చెప్పారు, పరలోక తండ్రి మన తండ్రి సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలో కొత్తగా జన్మించిన మీతో నేను మాట్లాడుతున్నా. కాబట్టి మన పరలోక తండ్రి ప్రియులారా మనం అవస్థలు ఎరిగిన దేవుడు అనమాట. ఆది మందం అంటే మనం పుట్టినప్పటి నుండి చివరి దాకా మనం ఏమేమి అవసరం ఉంది అంతా ఎరిగిన దేవుడు అనమాట. ఇప్పుడు మనం కొన్నిసారి మనం అనుకోవద్దు, అంటే నా తండ్రికి ఏం తెలియలేదు, పరలోక తండ్రికి ఏం వినడం లేదు, ఏం తెలుసుకోవడం లేదని దేసి అనుకోకండి. తప్పకుండా దేవునికి తెలుసు అనమాట. మీరు మీ తండ్రిని అడగక మునిపే, అంటే దేవునితో మనం చెప్పక మునిపే, అడగక మునిపే మీకు లేదంటే నాకు మనకందరకు వాక్యం మనకందరకు మీకు అక్కర ఏమేమి మీకు అవసరం, అక్కరగా ఉన్నవేమో అంటే మీ హృదయ కోరికలు, మీ ఆలోచనలు, మీకేం ఆశ ఉంది. హల్లెలూయా. కాబట్టి అక్కర అంటే మీకు అక్కరగా ఉన్నవేమో దేవునికి తెలుసు అనమాట. మన పరలోక తండ్రికి తెలియను అంటే తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. యువర్ ఫాదర్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్. అంటే దేవునికి తెలుసు ఎగ్జాక్ట్లీ అంటే షార్ప్ అనమాట. ఎగ్జాక్ట్లీ అంటే అక్యురేట్. ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్ ఈవెన్ బిఫోర్ యూ ఆస్క్ హిమ్. తండ్రితో మీరు అడుగుతున్నారు కదా, తప్పు కాదు, అడగాలి. యేసునామములో తండ్రితో మాట్లాడాలి, సమయం గడపండి. మీకు అక్కర ఏముంది, ఏం అవసరం అది మన దేవునికి తెలుసు. కాబట్టి తండ్రితో ప్రియులారా మనం మాట్లాడాలి. తండ్రి తప్పకుండా తగిన సమయంలో జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు గురుసు స్పష్టంగా చెప్పారు, తండ్రితో ఎలాగ తండ్రి అని పిలిచి ప్రార్థన చేయాలని నడిపించారు. తండ్రి మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలాగ ప్రార్థన చేయాలని తండ్రి అని పిలిచి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా మన పరలోక తండ్రి మంచి దేవుడు అనమాట అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది యేసు గురుసు చెప్పిన మాట ప్రియులారా 12వ వచనం 6వ అధ్యాయం 12 నుండి 15వ వచనం దాకా ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రిన్సిపల్ యేసు గురుసు స్పష్టంగా చెప్తుంది. ప్రత్యేకంగా ప్రియులారా మనం క్షమించే విషయం గురించి మాట్లాడుతుంది. క్షమించే విషయం తండ్రితో మనం మాట్లాడుతున్నాం అంటే మన హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి మనం తప్పకుండా క్షమించుకోవాలన్నమాట. ఎవరితో కోపం కానీ పగ కానీ చేదు మనం పెట్టవద్దు. కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి చదువుతారమ్మా 12 నుండి 14వ వచనం దాకా చదువుతారు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూడండి ప్రియులారా మనం క్షమించుకోవడం దేవుని ఒక చిత్తం అనమాట. క్షమించుకోవడం అంటే చెత్తలు మన హృదయంలో పట్టవద్దు అనమాట. క్షమించినప్పుడు వేస్ట్ తీసివేస్తుంది అనమాట. సాతానేమో చెత్తలు అనవసరమైన విషయాలు మన మైండ్ లో తీసుకొని బట్టి మనం మైండ్ పాడేస్తాయి అనమాట. హృదయాన్ని పాడేస్తాయి, మనసుని పాడేస్తాయి. కాబట్టి క్షమించుకోవడం వల్ల ఏమవుతుంది, అనవసరమైన చెత్తలు బయటకు వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి మనం అది చేసుకోవాలని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మనకు మాట్లాడుతుంది. కాబట్టి ఇసుక మీదే కట్టబడిన ఇల్లు పడిపోతాయి తుఫాన్ వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు. దానికి అర్థం ప్రియులారా ఎవరైతే కోపం కానీ పగ కానీ చేదు హృదయంలో పెట్టుకొని కొందరితో సహోదరులతో ఎవరితో అయినా సరే స్వయం కావచ్చు, ఇద్దరితో కావచ్చు, కోపం కానీ పగ కానీ చేదు పెట్టుకొని బ్రతున్న వ్యక్తులు తుఫాన్ గాలిలో సమస్య వచ్చినప్పుడు సాతాన్ తప్పకుండా అలాంటి వ్యక్తులు శోధింపబడతాయి. సాతాన్ ద్వారా శోధన వారికి తప్పకుండా వస్తాయి. వారు పడిపోవడానికి అవకాశం ఉంది అనమాట. కానీ మనం పడిపోవద్దు అని దేవుడు కోరుతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా మనం క్షమించుకోవాలి. ఒకవేళ క్షమించుకోవడం మనకు లేదేమో కానీ మన తండ్రి తోడగాలి. యేసయ్య నాకు క్షమించుకోవడం లేదు, పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా క్షమించే మనసు కృప అభిషేకం దేవుడు మనకు అదేంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం క్షమించినప్పుడు ఏం జరుగుతుంది, ఇతరులతో మనం క్షమించినప్పుడు, మనతో గాని ఇతరులతో మనం క్షమించినప్పుడు సాతాను ఒక శోధనలో పడకుండా
సాతానుకు మన హృదయంలో చోటు దొరకలేదన్నమాట. చోటు దొరకలేదు. ఇప్పుడు ఎవరైతే ఇద్దరితో క్షమించలేని పరిస్థితుల్లో బ్రతున్న వారు దేవుడు వారికి అవకాశం ఇస్తారు. అయినప్పుడు వాడు క్షమించలేని పరిస్థితుల్లో ఉన్నవారు హృదయంలో ఈబుడిసిపెట్టు తప్పకుండా ప్రభావం చేస్తారన్నమాట. ఈబుడిసిపెట్టు ఒక వ్యక్తి హృదయంలో ప్రభావం చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రియులారా బెండ మీద ఇల్లు కట్టబడినట్టు కాదు, ఇసుక మీద ఇల్లు కట్టబడినట్టు అనమాట వారు పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా ప్రభు నేర్పిస్తున్న విషయం మన జీవితం వల్ల అలాగే జరగవద్దు అనమాట. మనం పడిపోవద్దు. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలి అంటే ప్రియులారా మనం తప్పకుండా మనం క్రిస్తు మీదే, క్రిస్తు అయిన బెండ మీద, దేవుని యొక్క వాక్యం మీద మనం జీవితం కట్టుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. జీవితం మనం కట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం క్షమించుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 18 వచనంలో ప్రియులారా మనం 6వ అధ్యాయము 18 వచనంలో మనం చూసినట్లయితే తండ్రి దేవుడు మన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా మనం నమ్మకంగా చేసినప్పుడు దేవుడు రివార్డు అనుగ్రహిస్తాడని రాయబడింది. అది కూడా చదువుతారమ్మా. 6వ అధ్యాయము 18. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమె. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రిని దేవుడు ప్రియులారా రహస్యంగా చూస్తే దేవుడు తప్పకుండా హూ సీస్ ఎవ్రీథింగ్ విల్ రివార్డ్ యూ, దెన్ యువర్ ఫాదర్ హూ సీస్ ఎవ్రీథింగ్ విల్ రివార్డ్ యూ. అంటే తండ్రి తప్పకుండా ప్రియులారా మనకు రివార్డు అనుగ్రహిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, పరలోక తండ్రి ప్రియులారా మనల్ని చూస్తున్నాము, తప్పకుండా మనకు రివార్డు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం బాధపడవద్దు. తండ్రి ఉన్నా కాబట్టి మనం బాధపడవద్దు. జీవగల దేవుడు ఉన్నా కాబట్టి మనం టెన్షన్ పడవద్దు, బాధపడవద్దు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 20 వచనంలో రాయబడింది. 6వ అధ్యాయము 20 వచనంలో రాయబడింది మన ధనం. చదవండి 6వ అధ్యాయం 20. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అచ్చట చిన్నటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఎస్. కాబట్టి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. కాబట్టి 6వ అధ్యాయము ప్రియులారా మనం చూసాము. 4వ అధ్యాయంలో మనం చూసాము రహస్యంగా ధర్మం చేయాలని రాయబడింది. పరలోకమందు మీ కొరకు అని మాట రాయబడింది. కాబట్టి మనం చూసినట్టే మన భూమిలో మన కొరకు మనం డబ్బు బ్యాంకుల్లో కానీ లేదంటే స్తోత్రం మనం దాచి పెడతారేమో హల్లెలూయా భూమిలో. కానీ యేసుక్రీస్తు చెప్పారు పరలోకమందు మీ కొరకు నా కొరకు మనం కొరకు ప్రియులారా మన ధనమును కూర్చుకోనుడి అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మనం ధనం ఎక్కడైతే ఉందో మన హృదయం కూడా అక్కడ ఉంది అనమాట. మన ధనం ఎక్కడైతే మన పెట్టుబడి ఎక్కడైతే పెడతారో మన మనసు కూడా అక్కడే అనమాట. దేవుని రాజ్యంలో మనం పెట్టుబడి పెడుతున్నప్పుడు మన మనసు దేవుని రాజ్యంలో అవుతుంది అనమాట. నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయం ఉండును. కాబట్టి ప్రియులారా మన హృదయం చాలా ప్రాముఖ్యం అన్నమాట. మన మనసు చాలా ప్రాముఖ్యం. మన మనసు చాలా ప్రాముఖ్యం. ఎవరినైతే మనం ఎక్కువ ప్రేమిస్తారో వారిను మనం ప్రేమిస్తాం, ఆ ప్రేమ చూపిస్తాం. అలాగే జీవంగా దేవుని ప్రియులారా మనం ఎక్కువ ప్రేమించినప్పుడు మన దేవుని రాజ్యాభిషేకం గురించి ఆలోచన చేసే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి మనం దేవుని ప్రేమించాలి. దేవుడు ప్రేమ అర్థం చేసుకొని దేవుని రాజ్యం వరకు దేవుని నామం వరకు ప్రియులారా మనం బ్రతకాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి పరలోకములో ప్రియులారా మనం పెట్టుబడి పెట్టే వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ భూమిలో ఉన్న మన జీవితం ఒకరోజు దానికి ఎండ అవుతాయి అనమాట. ఈ భూమిలో 70 గానీ 80 గానీ 120 సంవత్సరం బ్రతుకుతారు. కానీ నిత్య రాజ్యములో శాశ్వత రాజ్యములో ప్రియులారా మనం నిత్యం ప్రత్యేక వారు ఉండాలని ప్రభు కోరుతుంది. కాబట్టి దాని కొరకు ఇప్పుడే మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని సిద్ధపరుస్తాం అనమాట. ఇప్పుడు భూమితో మనం జీవితం ఎంట్రీ లేదనమాట. భూమితో మనం జీవితం ఎంట్రీ లేదు. భూమిలో మనకు ఒక ట్రైనింగ్ అలాగే అనమాట. ఈ సిద్ధపాడు సమయం అనమాట. కాబట్టి నూతన ఆకాశం నూతన భూమి దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. నూతన ఆకాశం నూతన భూమి. యేసుక్రీస్తు చెప్పారు నిన్ను త్వరగా వస్తామని చెప్పారు. సంఘాన్ని యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తబడిన గుంపులో మనం ఉండాలి. ఇప్పుడు యేసు రక్తం ద్వారా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధ పొందుకొని ప్రియులారా మనం సిద్ధపడాలి అనమాట. కాబట్టి నిత్య రాజ్యం ఉంది, శాశ్వత రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది,
దేవుని రాజ్యం ఉంది అనమాట. లేదు కాబట్టి దేవునితో నిత్యం ప్రతి ఒక్క జీవితం మనకు తండ్రి అయిన దేవుడు సువార్త రక్షణ పొందినప్పటి నుండి దేవునితో బ్రతుకు ప్రారంభించబడాము. కాబట్టి ఈ అనురాగం లేదంటే ఈ రిలేషన్షిప్, ఈ ఫెలోషిప్, యేసుక్రీస్తుతోనే ఈ ఫెలోషిప్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితోనే మన సహవాసం ఆగేది కాదనమాట, నిత్య సహవాసం అనమాట. ఇప్పుడు నిత్య సహవాసంగా ఉన్న కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి మనం నమ్మకంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే 24 అమ్మ చదువుతారమ్మా 6వ అధ్యాయం 24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవుడికి సిరికిని దాసులుగా ఉండలేరు. ఎస్, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఇక్కడ మనం చూసినట్లయితే గాడ్ అండ్ మనీ, అంటే దేవుడు మనీ అంటే డబ్బు అనమాట. కాబట్టి నో వన్ క్యాన్ సర్వ్ టూ మాస్టర్స్, ఇద్దరు యజమానులు సేమ్ టైంలో మనకు వారిని సేవించలేదన్నమాట, సర్వ్ చేయలేదన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే రెండు విషయం ప్రభు మాట్లాడుతుంది, గాడ్ అండ్ మనీ. సరి అంటే మనీ అనమాట, డబ్బు అనమాట, దేవుడు మనీ. కాబట్టి ఈ కాలంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి మనం చూసినట్లయితే డబ్బు లేకుండా బ్రతకడం చాలా కష్టం అవుతుంది, దేవుడు లేకుండా కూడా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము దేవుని పిలుపు పొందిన మనం, ప్రియులారా దేవుని పిలుపు పొందిన మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రియులారా నేర్పిస్తున్న విషయం ఏంటంటే పరలోక తండ్రి ఈ డబ్బు కండే లేదంటే మనీ కండే చాలా గొప్ప దేవుడని మనం అర్థం చేసుకోవాలి, అంటే గొప్పవాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ టూ మాస్టర్స్ గురించి రాయబడింది, టూ మాస్టర్స్. ఇప్పుడు కొందరికి ఈ కాలంలో మనం చూసినట్టే డబ్బు వారు మాస్టర్ గా, అంటే డబ్బు వారిని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. డబ్బు ఇచ్చి ఉండే ఏదైనా చేసేవారు కూడా ఉన్నారు ఈ కాలంలో. సరే, కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారుగా మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రియులారా దేని గురించి బాధపడవద్దు అనమాట. ఏం తినాలి, మనం తినాలి అంటే మనకి ఏం అవసరం, డబ్బు కావాలి. ఈ కాలంలో ఆహారం మాత్రం కాదు, ఆహారం కొనడానికి తెచ్చుకోవడానికి డబ్బు అవసరం అనమాట. కాబట్టి ఏం తినాలి, ఏం త్రాగాలి, ధరించుకోవాలి అని కూడా మనకు ఆశ ఉండవచ్చు. మంచి మంచి బట్టలు ధరించుకోవాలని, మంచిగా ధరించుకొని దేవుని కుమార్తెగా మంచిగా దేవుని మహిమార్థంగా బ్రతకాలని మనకు హృదయంలో ఆశ ఉండవచ్చు. ఆశ మంచిది, కానీ దానికి తగినట్టు ఒకవేళ మన చేతిలో డబ్బు లేదు అంటే అది మనం కొనలేని పరిస్థితి మనకు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు చెప్తున్న విషయం ఏంటంటే మీరు యేసుక్రీస్తు ఒక సువార్త రక్షణ పొందిన దేవుని బిడ్డలుగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న మనం ఈ విషయం గురించి మనం వరి అవ్వద్దు అనమాట, బాధపడవద్దు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఈ విషయం గురించి ప్రియులారా మనం బాధపడవద్దు. కాబట్టి 6వ అధ్యాయం 25 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే లైఫ్ గురించి రాయబడింది. లైఫ్ అంటే ప్రాణం, ఇంకా దేహం గురించి లేదంటే శరీరం గురించి రాయబడింది, బాడీ. కాబట్టి మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు మన దేవుడు, అంటే మనకు ఈ జీవనిచ్చిన దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి మనకు జీవనిచ్చిన దేవుడు, మనకు శరీరం ఇచ్చిన దేవుడు, తప్పకుండా ఆ పరలోక తండ్రి మనం దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మన అవసరాలు తీర్చాడనమాట. మన ప్రాణానికి ఏమేం కావాలి, మన శరీరానికి ఏమేం కావాలి, అది తప్పకుండా ప్రియులారా మన పరలోక తండ్రి తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. దానిలో మనం అనుమానంతో ఉండవద్దు అనమాట, దానిలో మనం డౌట్ పడవద్దు అనమాట, దానిలో మనం అవిశ్వాసంతో ప్రియులారా మనం ఉండవద్దు. కాబట్టి దానిలో అనుమానంతో ప్రియులారా టెన్షన్ తో మనం ఉండవద్దు అనమాట, బాధపడవద్దు అనమాట. దేవునికి ఇష్టం తప్పకుండా జీవగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా 25 వచనంలో మనం చూసినట్లయితే ప్రాణం, శరీరం. కాబట్టి ఈ ఆహారం కానీ లేదంటే త్రాగడానికి ఉన్న నీళ్లు కానీ లేదంటే బట్టలు ఈ ప్రాణం కంటే లేదంటే శరీరం కంటే గొప్పది కాదనమాట. ఇప్పుడు ప్రాణం ఇచ్చిన దేవుడు, మనల్ని కలుగజేసిన, మనల్ని నిర్మించిన దేవుడు తప్పకుండా ప్రియులారా మన అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. ఇప్పుడు మనం ఆదికాండములో మనం చూస్తున్నాము, దేవుడు నరిని నిర్మించే ముందు, మనిషిని దేవుడు తయారు చేయక ముందు దేవుడు తనకు కావలసిన అంతా కూడా దేవుడు సిద్ధపరిచాడు. తర్వాత మనల్ని నిర్మించామన్నమాట. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా మనం బాధపడవద్దు, బాధ తీసివేయాలన్నమాట. యేసునామములో బాధపడవద్దు.
ఏం ధరించుకోవాలి, ఏం తినాలి, నా భవిష్యత్తు ఏమవుతుంది, ఇలాంటి ఉన్న విషయం ప్రియుల యేసునామములో ప్రియులరా మనం బాధపడవద్దు. తండ్రిని అర్థం చేసుకోవాలి. తండ్రి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. పరలోక తండ్రి ఉన్నాడు కాబట్టి పరలోక తండ్రి ప్రియులరా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 24వ వచనములో ప్రియులరా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ తండ్రి గురించి మాట్లాడుతుంది. తండ్రి గురించి మాట్లాడుతుంది, మణి గురించి కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఆ తండ్రి మనల్ని తప్పకుండా పోషిస్తాడనమాట. లేదు కాబట్టి మనం ఎక్కువ డబ్బు మీదే మాత్రం మన మనసు పెట్ట అవసరం లేదనమాట. డబ్బు మీద మాత్రం మన మనసు పెట్ట అవసరం లేదు. మన మనసు తండ్రి మీద పెట్టాలి, యేసు మీద పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, మన అవసరాలు తీర్చబడతాయని బైబిల్ గ్రంథం మనకు నేర్పి. అంటే దానికి అర్థం దేవుని కంటే డబ్బు మీద మన మనసు పెట్టే అవసరం లేదనమాట. కొందరు అనుకున్నారు డబ్బు ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి, డబ్బు ఉంటే కొన్ని పనులు జరుగుతాయి, డబ్బు మనకు అవసరం. కానీ మన ఫోకస్ ప్రియులర్ డబ్బు కంటే దేవుని మీద పెట్టాలని ప్రియులర్ దేవుడు కోరుతుంది, యేసుక్రీస్తు కోరుతుంది, తండ్రి కోరుతుంది. ఇప్పుడు మన మనసు డబ్బు మీద ఉందా, దేవుని మీద ఉందా? ఇప్పుడు ఏది మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తుంది? డబ్బు మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తుందా, దేవుడు ఎక్కువ ప్రభావం చేస్తుందా? హల్లెలూయా. కాబట్టి ప్రియుల మనం దేవునిలో ఆధారపడాలని దేవుడు ప్రియులర కోరుతుంది. కాబట్టి 6వ అధ్యాయము ప్రియులర 26వ వచనం మనం చూసినట్లయితే మా చదువుతారమ్మా. 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎస్, అడుగుతున్నారు. మీరు ఆ పక్షులను కూడా తండ్రి పోషిస్తున్నాడు, పరలోక తండ్రి. కాబట్టి మీరు వాటికంటే శ్రేష్ఠగా మీరు ఉన్న కాబట్టి తప్పకుండా ప్రియులారా మన జీవగల దేవుడు మన అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. అంటే మన దేవుడు కేర్ చేసే దేవుడు అనమాట. మన దేవుడు మన అవసరాలు చూసే దేవుడు, ఎరిగిన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన పట్ల ఆలోచన చేసే దేవుడు అని అర్థం చేసుకోవాలి. మన గురించి ఆలోచన చేస్తున్నాను అనమాట, మన గురించి జ్ఞాపకం చేస్తానన్నమాట. దేవునికి స్తోత్రం. మన గురించి జ్ఞాపకం చేస్తున్నా కాబట్టి తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తును పంపామన్నమాట. యేసుక్రీస్తు వచ్చి నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాను, రక్తం కార్చారు. అనేది మనను జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి. బట్ దేశ ప్రియులను మనం అనుకోవద్దు మనల్ని జ్ఞాపకం దేవుడు మనల్ని జ్ఞాపకం చేయడం లేదని దయచేసి అనుకోకూడదు. దేవుడు మనకంటే మన గురించి ప్లాన్, గొప్ప ప్లాన్ కలిగిన దేవుడు అనమాట. ఇటర్నల్ నిత్య ప్రణాళిక కలిగిన దేవుడు, నిత్య సంకల్పం కలిగిన దేవుడు. హల్లెలూయా. నిత్య ప్రణాళిక దేవుడు ఆల్రెడీ వేసామన్నమాట, ఇటర్నల్ ప్లాన్. ఇప్పుడు మన సువార్త రక్షణ పొందినప్పుడు, దేవుని రాజ్యంలో వచ్చినప్పుడు ఇటర్నల్ ప్రణాళికలోనికి మనం ప్రవేశించామన్నమాట. కాబట్టి ప్రియులారా మన తండ్రి నిత్యుడు తండ్రి, జీవగల తండ్రి, మంచి దేవుడు. కాబట్టి మన గురించి ఇటర్నల్ ప్లాన్ ఉంది అనమాట, నిత్యమైన ప్రణాళిక ఉంది. ఈ భూమిలో మనం బ్రతున్నప్పుడు 70 కానీ 80 కానీ 120 సంవత్సరాల దాకా కాదు. మన ప్రణాళిక అక్కడ దాకా ఉండవచ్చు. ఏది ఇంకా ఒక 10 సంవత్సరం లేదంటే ఒక 20 సంవత్సరాలు రాక బ్రతకాలి, ఒక 30 సంవత్సరాలు మనం ప్లాన్ వేస్తారు. కానీ మన దేవుడు దానికంటే గొప్ప ప్లాన్ ఆల్రెడీ వేస్తారనమాట. లేదు, పరలోక తండ్రి జీవగల దేవుడు ఇటర్నల్ నిత్యమైన ప్రణాళిక నా గురించి మీ గురించి ప్లాన్ చేసామన్నమాట. కాబట్టి ఇటర్నల్ ప్లాన్ లోనికి మనం రావాలి. హల్లెలూయా. కాబట్టి నిత్యమైన ప్రణాళికలోనికి మనం రావాలంటే దేవుని మనం డబ్బు కంటే ఎక్కువ ప్రేమించాలన్నమాట. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ప్రియులార దేవుడు కోరుతుంది. కాబట్టి మనం బాధపడవద్దు అని ప్రియులార దేవుడు మాట్లాడుతుంది. కాబట్టి 6వ అధ్యాయం 27వ వచనంలో ప్రియులార మనం చూస్తున్నాము, క్యాన్ ఆల్ యువర్ వరీస్ ఆడ్ ఏ సింగిల్ మూమెంట్ టు యువర్ లైఫ్. కాబట్టి మీ యొక్క జీవితంలో ఒక నిమిషమైనా మీరు ఈ బాధతో బ్రతున్నారు కాబట్టి మీరు దానితో కలుపుతారా లేదని ఆడి చేస్తారని దేవుడు అడుగుతున్నమాట. క్యాన్ ఆల్ యువర్ వరీస్ నాట్ ఏ సింగిల్ మూమెంట్, అంటే మీరు బాధపడుతున్న వలన కొద్ది ఏదైనా మీరు సాధిస్తారని. ఏమీ మనం సాధించలేదన్నమాట. హల్లెలూయా. ఒక నిమిషం కూడా మనం ఎక్కువ ఆడి చేయలేదు, ఇంకో ఉన్న బ్రతుకు కూడా తగ్గిపోతాము ఈ బాధతో బ్రతున్నప్పుడు. కాబట్టి టెన్షన్ తో మనం ఉండవద్దు, బాధతో ఉండవద్దని, బాధపడవద్దని ప్రియుల దేవుడు కోరుతుంది. ఎందుకు ప్రియుల మనం బాధపడుతున్నాం, ఎందుకు మనం బాధపడుతున్నాం, ఎందుకు మనం టెన్షన్ తో ఉన్నాం? ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరలోక తండ్రి గురించి మనకు సరిగా తెలుసుకోవడం లేదు. అందుగురించి ప్రియులారా మనం బాధపడుతున్నాం. కాబట్టి ఎవరు బాధపడుతున్నారు అది కూడా ప్రభువు చెప్పారు. ఎవరు బాధపడతారు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము 6వ అధ్యాయంలోనే ఆ మాట ప్రియులారా రాయబడి ఉంది. 32వ వచనంలో రాయబడింది, ఎవరు బాధపడుతున్నారు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. 31 తెలుగు బైబిల్ 31 వచనంలో ఉంది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు
నన్ని విషయమై విచారింతురు. అన్ని జనులు అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రితో కనెక్ట్ లేని వారం అనమాట. ఒక మాటలో చెప్పాలంటే స్తోత్రం, అది కొంచెం హార్డ్గా ఉండవచ్చు. సరే, కాబట్టి ప్రియులారా అన్ని జనులు అంటే తండ్రితో కనెక్ట్ లేని వారు, అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించలేని వారు. హల్లెలూయా. ఈ ఓర్ఫన్స్ ఉంది కదా, అది ఓర్ఫన్ అనాథ పిల్లలు ఏం చేస్తారు, వారు బాధపడతారు. ఎందుకంటే కొందరు ఉన్నారు, కరోనా వచ్చినప్పుడు కొందరు పిల్లలు ఆమె అనాథలుగా మార్చబడిన వారు ఉన్నారు. ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన వారు ఓర్ఫన్స్. కాబట్టి ప్రియులారా మనం అలాగ బాధపడే అవసరం లేదనమాట. ఎందుకంటే మనకు తండ్రి ఉన్నాడు. అలాగే మన తండ్రి పరలోక తండ్రి, జీవంగా దేవుడు అనమాట మన తండ్రి. కాబట్టి తండ్రి ఉన్న కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. అదే మనం చూస్తున్నాము, దీస్ థింగ్స్ డొమినేట్ ద థాట్స్ ఆఫ్ అన్బిలీవర్స్. అవిశ్వాసులు హృదయంలో టెన్షన్ ప్రభావం చేస్తాయి అనమాట, పరిపాలన చేస్తుంది. ఇప్పుడు దేవుని నమ్మిన మన జీవితంలో కూడా ఒకవేళ ఇప్పుడు టెన్షన్ బాధతో మనం ఉండే దానికి అర్థం మనం కూడా ఎవరిను సరిగా నమ్మడం లేదు, పరలోక తండ్రిను సరిగా మనం తెలుసుకోవడం లేదేమో, లేదంటే సరిగా నమ్మడం లేదు, వాక్యాలు సత్యాలు మనం అర్థం చేసుకోలేదు. కాబట్టి ప్రియులారా రిమూవ్ చేయాలన్నమాట, బాధలు టెన్షన్ రిమూవ్ చేయాలి, టెన్షన్ తో ఉండవద్దు. దీస్ థింగ్స్ డొమినేట్ ద థాట్స్ ఆఫ్ అన్బిలీవర్స్ బట్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఆల్రెడీ నోస్ ఆల్ యువర్ నీడ్స్. కాబట్టి మీ యొక్క ఏమేమి మీకు అవసరం అదంతా తండ్రికి తెలుసు. కాబట్టి తండ్రి తప్పకుండా ఇస్తాడు. అంటే తండ్రి తప్పకుండా మనను కేర్ చేస్తాడనమాట, మనను కేర్ చేసే దేవుడు అనమాట. అది 30వ వచనంలో రాయబడింది. 30వ వచనంలో ప్రియులారా మాట రాయబడింది. ఒకసారి చదవండి 30వ వచనం. నేడుండి రేపు వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. తప్పకుండా మీకు ధరింపజేస్తా. అడవి ప్రియులారా అక్కడ మనం చూసాం, అడవి గడ్డిను దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల. ఇక్కడ మనం చూసినట్టే ఈ అడవి గడ్డిను ప్రియులారా ఏం జరుగుతుంది తర్వాత ప్రియులారా మనం చూసినట్టే, అండ్ ఇఫ్ గాడ్ కేర్స్ సో వండర్ఫుల్లీ ఫర్ వైల్డ్ ఫ్లవర్స్ దట్ ఆర్ హియర్ టుడే అండ్ థ్రోన్ ఇంటూ ద ఫైర్ టుమారో, రేపు అగ్నిలో పడేస్తుంది అనమాట దాన్ని. కాబట్టి అలాంటివి ఉన్న ప్రియులరా ఆ అడవి గడ్డిని కూడా దేవుడు చాలా అలంకరించి కేర్ చేస్తామన్నమాట. కేర్ కాబట్టి అది కూడా ఫైర్ లో వేస్తున్న దాన్ని కూడా కేర్ చేస్తున్నామంటే మనల్ని దేవుడు ఎట తెచ్చుకొని వెళ్తున్నారు, మనకు పరలోకం అనమాట, నిత్య రాజ్యం అనమాట, శాశ్వత రాజ్యం అనమాట, నూతన యెరూషలేము అనమాట, పుదియ ఆకాశం పుదియ భూమి, నిత్యం ఆ యేసుక్రీస్తుతో మన సహవాసం చేయాల్సిన మనల్ని దేవుడు తప్పకుండా కాపాడుతారు, మన అవసరాలు తీరుస్తాడు. చూడండి అడవి గడ్డిను దాన్ని థ్రోవన్ ఇంటూ ద ఫైర్ టుమారో అని రాయబడింది. ఇప్పుడు దాన్ని చక్కగా చూస్తున్నాం. తర్వాత ఫైర్ లో పెడుతున్న దానినే దేవుడు అందగా చూసి ఉండే నిత్య రాజ్యములో శాశ్వత రాజ్యములు నిత్యం యేసుక్రీస్తుతో ఉండడానికి కొరకు నన్ను పిలిచిన దేవుడు మనల్ని దేవుడు తప్పకుండా అధికంగా కేర్ చేస్తాడనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనను కేర్ చేస్తాడు, అంటే తండ్రి దానిని పోషిస్తాడు, మన అవసరాలు ఎరిగి మనకు కావలసిన అన్ని విధంగా కృప ఇచ్చి మనను తప్పకుండా జయంతో నడిపించే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్నలు అలాగే మనం దేశి బాధపడవద్దు. హల్లెలూయా. అన్నలు అలాగే ప్రియులారా బాధపడవద్దు. తండ్రి లేవని వారు బాధపడతారని, కానీ తండ్రి ఉన్నవారు బాధపడవద్దు. పరలోక తండ్రితో కనెక్షన్ మనకు ఉంది. యేసుక్రీస్తు ద్వారా తండ్రితో మనం కనెక్టెడ్, మంచి రిలేషన్షిప్ లో మనం ఉన్నామన్నమాట. కాబట్టి మనం బాధపడవద్దు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన విషయం ఏంటి, 6:33 ఇంకా ప్రియులారా మనం 32వ వచనంలో ఒక మాట కూడా ఉంది, బట్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఆల్రెడీ నోస్ ఆల్ యువర్ నీడ్స్. మన అవసరాలు అంతా కూడా ఎరిగిన దేవుడు అనమాట. మనకు ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్స్ ఏమేమి మనకు అవసరం ఉంది, ఆల్ యువర్ నీడ్స్ ప్రతి అవసరాలు తండ్రికి తెలుసు అనమాట. కాబట్టి తప్పకుండా దేవుడు తన చిత్తానుసారం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మన అవసరాలు తీర్చాడు, తప్పకుండా తీర్చాడు. కాబట్టి ఆ విషయం గురించి దయచేసి మనం బాధపడవద్దు. కాబట్టి ఒక్క విషయం మనం చేయాలని దేవుడు చెప్పారు. 33వ వచనం, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం మనం మొదటి మనం దేవుని రాజ్యం నీతి ప్రియులారా మనం వెదగాలి. అప్పుడు హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. మనకు అవసరం మనకేమేమి మనకు అవసరంగా మనం ఉందో అదంతా కూడా తండ్రి ఇస్తాడు అనమాట. ఇప్పుడు మీరు చెక్ చేయాలి, మీరు నిజంగా దేవుని రాజ్యం మీరు వెళ్తున్నారా?
ఒకవేళ మీ అవసరాలు తీర్చబడలేదేమో, అలాగే మీరు చెక్ చేయాలి. దేవుని రాజ్యం నిజంగా మీరు వెదగడం లేదేమో. దేవుని రాజ్యం నిజంగా ఆ తండ్రి ఇష్టం, తండ్రి చిత్తానుసరంగా ప్రియులారా మనం బ్రతుకుతున్న వారికి ఉంటే తప్పకుండా ఆడవద్దు అనమాట. ఎవరు చేస్తాడు? తండ్రి చేస్తాడు. జీవగల దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆ దేవుడు ప్రియుల తప్పకుండా కార్యం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. కాబట్టి హీ విల్ గివ్ యూ, అంటే దేవుడు మన అవసరాలు తప్పకుండా హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. ఏదో ఒక అవసరాలు మాత్రం కాదు, అన్ని అవసరాలు, అన్ని విషయాలు చూస్తాడు అనమాట. హీ విల్ గివ్ యూ, ఎందుకంటే మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మనకు శరీరం ఇచ్చిన దేవుడు, మనను నిర్మించిన దేవుడు, మనల్ని కలుగేసిన దేవుడు, మనకు ఊపిరి ఇచ్చిన దేవుడు. ఆ దేవుడు మన అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం చూస్తున్నాము, హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. మన అవసరాలు అందు కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి అక్కడ ఒక మాట రాయబడింది, హీ విల్ గివ్ యూ, అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనమాట, ఇస్తాడనమాట. కాబట్టి దేవుడు ప్రియుల తండ్రి దేవుడు మనకు చూసినట్లయితే ఏమిచ్చాము, ప్రాముఖ్యంగా దేవుడు మనకు ఏమిచ్చాము అది కూడా చూసి ప్రియులారా మనం ముడిస్తాము. తండ్రి దేవుడు ప్రియులరా తన ప్రియ కుమార్ని మన కొరకు ఇచ్చేస్తాం అనమాట. తండ్రి దేవుడు మన కొరకు తన ప్రియ కుమార్ని, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో రాయబడింది. తండ్రిని దేవుడు ప్రియులరా తన ప్రియ కుమారుని మనకు ఇచ్చేస్తాం. వాక్యం చదువుతారమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలిక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. తండ్రి దేవుడు ఏం చేశాడు? ప్రియ కుమారుని ఇచ్చేస్తామంటే దానికి అర్థం తండ్రిని దేవుడే ప్రియుల మనకు దొరికినట్టు అనమాట. యేసుక్రీస్తు అంటే ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తులు మనం చూస్తే తండ్రి కూడా ఉన్నాడనమాట. యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి ఏకంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి ప్రియులరా యేసుక్రీస్తుని చేస్తామంటే తండ్రి మనతో వచ్చినట్టే సోతనం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆకాశ భూమి సముద్రం అందరూ సృష్టించిన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు, మన తోడుగా ఉన్నామన్నమాట. ఇప్పుడు మన అవసరాలు ఏ సమయంలో తప్పకుండా తీర్చబడతాయి. అది ఆపడానికి ఏ సాతాను మనుషులకు ఏ సమయంలో వీలు లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేస్తాం. ఎఫెసీయులు 3వ అధ్యాయంలో రాయబడింది, ఆత్మ సంబంధమైన ప్రతి దేవుళ్ళు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకి ఇచ్చేస్తాం. మన ఆత్మలో అది ఉంది, అది ఇంకా ఆపడానికి ఏ సాతానికి మనుషులకు వీల్లేదు. ఆల్రెడీ మన ఆత్మలో వచ్చేస్తాం, మన ఆత్మలో ట్రాన్స్ఫర్ అయింది అనమాట. ఆల్రెడీ మన డబ్బు మనం డబ్బు మనకు బ్యాంకులో అకౌంట్ లో వేసినప్పుడు మన బ్యాంకులో అంటే మన అకౌంట్ నంబర్ లో పడినప్పుడు మనకు వచ్చినట్టే. అలాగే ప్రియులారా తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని ఇచ్చినప్పుడు, యేసుక్రీస్తును స్వార్థమైన రక్షణ పొందినప్పుడు, యేసుక్రీస్తును కలిగిన మన ఆత్మలో ఆత్మ సంబంధమైన ప్రతి దేవుళ్ళు మన ఆత్మలోనికి దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే మన ఆత్మలోనికి వచ్చేస్తాం అనమాట. ఆల్రెడీ మన ఆత్మలో ఉంది. ఇంకా మనం చేయాల్సిన ఒకటి, మనం ఏం చేసుకోవాలి? దేవుడు ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమించాలి, సమయం గడపాలి, మన ఆత్మలో ఉన్నది బయటకు తీయాలి, అంటే అది మనం అనుభవించాలి. సంఘర్షణ కొరకు అది వాడుకోవాలి. అదే మన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో అదే జరుగుతుంది. ప్రార్థన వాక్య ధ్యానంలో అదే జరుగుతుంది. మన ఆత్మలో దేవుడు పెట్టినది మన బయటకు తీస్తున్నాం అనమాట. మన ఆత్మలో దేవుడు పెట్టినది దాన్ని మనం బయటకు తీసుకొని వస్తున్నాం. బై ఫెయిత్, విశ్వాసం ద్వారా దాన్ని బయటకు తీసుకొని రావాలి. ఆత్మలో ఆల్రెడీ ఉంది. మీ ఆత్మలో ఉన్నది మీరు బయటకు తీసుకొని రావాలి. హల్లెలూయా. మీ ఆత్మలో దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మీ ఆత్మలోనే పెట్టాం. సువార్త మీరు రక్షణ పొందని మీ ఆత్మలో దేవుడు పెట్టేశారు. అది మీరు తీసుకొని రావాలి. బయట ఉన్నది తీసుకొని రావడం అని కాదు, దానికన్నా మీ ఆత్మలో ఉన్నది మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి. తర్వాత ఇద్దరు ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి. అది మన పరిచయం అనమాట. మన ఆత్మలో ఉన్నది మనం బయటకు తీసుకొని రావాలి. ఇద్దరు ఆత్మలో కొత్తగా జన్మించిన వ్యక్తులు ఆత్మలో దేవుడు పెట్టినది ఆ దీవెనలు, ఆ జీవన నదులు, దేవుని శక్తి మనం ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్య పరిచయం ద్వారా అది బయటకు తీసుకొని రావాలి. అంతే. బయటకు తీసుకొని వచ్చినప్పుడు అది మన అనుభవంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇంకొక వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 57-58 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 57-58. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్టు. కాబట్టి అక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, జీవము గల తండ్రి నన్ను పంపేను గనుక
నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే. చూడండి, తండ్రి మూలముగా యేసుక్రీస్తు భూమిలో ఉన్నప్పుడు బ్రతిగా. కాబట్టి మనం కూడా తండ్రిలో ఆధారపడి జీవంగల దేవులో ఆధారపడి బ్రతిగా వచ్చాయనమాట. ఎలాగంటే ప్రభు చెప్పారు, నన్ను తిన్నవాడును నా మూలముగా తప్పకుండా బ్రతుకుతాయి అనమాట. 100% గ్యారంటీ అనమాట, నో డౌట్. కాబట్టి మనం ఇలాగ అబ్బో నేను ఇలాగ బ్రతకాలి, అబ్బో నా పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్నమాట, నన్ను మన వాక్యం తినాలి. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వలన హోలీ స్పిరిట్ మనం త్రాగాలి, అంటే జీవితం ఉంది మనం త్రాగాలి. అలాగే వాక్యం మనం భూంచుకోవాలి అనమాట. వాక్యం భూంచుకోవాలి. దానిలో సోమరి ఉండవద్దు. వాక్యం తిన్నవారు పరిశుద్ధాత్మ వాక్యాలు మనం ధ్యానించిన కొలది, విండిన కొలది, జీవం ఆత్మలాగా మార్చబడుతున్న కొలది అదే వాక్యం ద్వారా ప్రియులారా మనం బ్రతుకుతాయి అనమాట. భూమిలో బ్రతుకుతాయి, నిత్య ప్రభుత్వం బ్రతుకుతాయి అనమాట. భూమిలో మనం దేవునితో బ్రతుకుతాయి, జయంతో బ్రతుకుతాయి. మామూలు బ్రతుకు కాదు, ఆత్మానుసారంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా తండ్రికి ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతుకుతాయి అనమాట. హల్లెలూయా. మన అవసరాలు తీర్చబడతాయి, ఇద్దరులకు సహాయం చేసుకొని ఇద్దరు దీవించుకొని బ్రతుకుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి అదే ప్రియులారా తండ్రి కోరుతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? జీవం గల తండ్రి నన్ను పంపాను గనక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే మనం కూడా ఏం చేసుకోవాలి? బ్రతకాలి. అంటే దేవుని వాక్యం మనం భూమించుకోవాలి. నన్ను తిన్నవాడును తప్పకుండా ప్రియులరా మన దేవుని వలన ప్రభు సహాయం వలన పరిశుద్ధాత్మ సహాయం వలన మనం బ్రతుకుతాయి. కాబట్టి మనం ఎలాగ బ్రతుకుతాయి అని మనం బాధపడే అవసరం లేదు. వాక్యం తింటున్నామా? స్తోత్రం. వాక్యం తినాలి, ఎక్కువ తినండి. తప్పకుండా మీరు ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల జయంతోనే బ్రతుకుతాయి. కాబట్టి ప్రియులారా మనం దేని గురించి బాధపడే అవసరం లేదు. రాజ్యం ఇది మన బ్రతుకున్నప్పుడు మన అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి. కాబట్టి ఒకవేళ మీరు ప్రార్థన 1 గంట చేస్తున్నారేమో, 3 గంటలు చేస్తున్నారేమో, అవసరాలు కొంత మటుకు తీర్చబడుతుంది, కొంత మటుకు తీర్చబడలేదు. కాబట్టి ఏం చేసుకోవాలి? తీర్చబడలేదు అంటే ఇంకా పెంచుకోవాలి. వాక్యం పెంచుకోవాలి. ప్రార్థనలు సమయం గడపడం ఇంకా చేసుకోవాలి. 6 గంటలు చేసుకోవచ్చు, 8 గంటలు చేసుకోవచ్చు, 10 గంటలు చేసుకోవచ్చు, 12 గంటలు చేసుకోవచ్చు. ఒకటి గ్యారంటీ, రివార్డు అంటే ఫ్రూట్ వస్తాయి అనమాట. రివార్డు వస్తాయి, తప్పకుండా దాని ఎఫెక్ట్ వస్తాయి అనమాట. దాని మేలు అనుభవిస్తాయి అనమాట. అలాగే కాబట్టి ప్రియులారా మనం దేవునితో సమయం గడపాలి. దేవుడు 24 గంటలు మనకు ఇస్తున్నాం ఒక రోజు. దానిలో నమ్మకంగా 6 గంటలు కానీ, ఒకవేళ 8 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, పర్లేదు. కొందరు ఇంకా ఒక రోజు పూర్తి లేదంటే 3 రోజులు కూడా దేవునితో గడిపేవారు కూడా ఉన్నారు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియుల పరిశుద్ధాత్మతో కలిసి సమయం మీరు నిర్ణయించుకోవాలి. ఎంతసేపు దేవునితో గడపాలి, ఎంతసేపు వాక్యం తినడానికి వరకు, ప్రార్థనలు, ఆరాధనలు. కాబట్టి ఈ కాలంలో దేవుని శక్తి మన ఆత్మ నుండి బయటికి తీసుకొని రావాలి అనమాట. దేవుని శక్తి మన ఆత్మలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఉన్నాడు. ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు మన ఆత్మలో ఉంది. దేశంలో బయటికి తీసుకొని రావాలి. బయటికి తీసుకొని వచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. దానిలో మన ఫేత్ఫుల్ ఉండాలి, ఉత్సాహం ఉండాలి, కోరిక కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు మనం దీవించబడతాయి. మన ద్వారా ప్రియులారా అనేకులు దీవించబడతాయి. ఇది దేవుని చిత్తమని మాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ కలిగిన తండ్రి, మీ తండ్రి రక్తంలో మీ కృపలో మేము ఆధారపడుతున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా, ప్రతి వాక్యం జీవం ఆత్మలాగా దేవా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యం ధ్యానంలో లోతైన అనుభవంలోనికి మమ్మల్ని దేవా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆత్మ సంబంధ దీవెనలు ఈ కాలంలో తండ్రి అధికంగా అనుభవించే వ్యక్తులుగా, సంఘర్షేమం కొరకు అది బయటకు తీసుకొని వచ్చే వ్యక్తులుగా హోలీ స్పిరిట్ దేవా అలాంటి కృప మాకు అందరికీ సమృద్ధి పరిశుద్ధాత్మ దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ వాక్యం విన్న వారు ఎవరైనా బాధతో ఉంటే బాధలు యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి, పరలోక తండ్రి కూర్చున్న జీవం కలిగిన దేవుని కూర్చున్న ప్రతిష్ట దేవా ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీరు మా గురించి ఆలోచన చేస్తున్న తండ్రి కాబట్టి వందనాలు. మా పట్ల మీరు ఆశ కలిగిన దేవుడు కాబట్టి వందనాలు. మా మేలు కోరుతున్న దేవుడు కాబట్టి వందనాలు. మా ఆశీర్వాదాలు, మా జయ జీవితం తండ్రి దేవా మీరు కోరుతున్నప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మంచి యేసే మీకు వందనాలు తండ్రి. మంచి మా తండ్రి మీకు వందనాలు తండ్రి. దేవా మీరు పరిశుద్ధాత్మ వలన మాలో మా తోడుగా మీరు ఉన్నటువంటి వందనాలు తండ్రి. రేపు మాకు అందరికీ దేవా దేశం అనుదినం దేవా మీకు ఇష్టడుగా ఇష్టాలుగా ప్రతి కృప మాకు అందరికీ దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ రాజ్యం ఏది మొదటి వెదగి మా అవసరాలు మేము తీర్చబడి ఇద్దరులకు దేవనగరంగా ఉండినట్టు అలాంటి గొప్ప కృప దేవా ప్రతి ఒక్కరికి దేవా దయచుమ్ముతండి. ప్రతి ఒక్కరు మీ నామలు దీవిస్తున్నాము తండ్రి. దేవా అధికమైన దేవుళ్ళు, అధికమైన మేలు యేసులో ప్రతి ఒక్కరు అనుభవించుకొని విశ్వాసంతో దేవా మీ మేలు అనుభవించుకొని అనేకలకు దేవనగరగా ప్రతి ఒక్కరు బ్రదైనా కానీ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ రక్తంగా సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478 618
9683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.